చిన్న తిరుపతిలో శ్రీ స్వామివారి గో సంరక్షణ పథకం ట్రస్ట్. ఈ ట్రస్టులో గుర్రాలు, ఏనుగులు, రకరకాల జంతువులు మరియు జింకలు ఎన్నో ఉంటాయండి. చూడండి, మీరు అక్కడ చూసినట్టయితే ఒక ఏనుగుని గమనించవచ్చు. నామం పెట్టుకుని ఏనుగు భక్తితో ఎంతో చక్కగా ఆశీర్వాదం కూడా ఇస్తోంది, తింటోంది. ఇదంతా కూడా స్వామివారి చిన్న తిరుపతిలోని స్వామివారి దేవస్థానం వారి ట్రస్ట్ అన్నమాట అండి. ఇక్కడ ప్రతి ఒక్క జీవులు ఆదరించబడతాయి. అలాగే ఇదిగోండి ఏనుగు. ఇక్కడ ఏనుగులు, గుర్రాలు, జింకలు, అన్ని రకాల జంతువులు ఉంటాయి. కుందేళ్ళు, ఇదిగోండి ఏనుగు. మావటి వాళ్ళు ఏనుగుని కంట్రోల్ చేస్తున్నారు. ఇదిగోండి ఏనుగు. స్వామివారి దేవస్థానంలో చిన్న తిరుపతిలోని ఏనుగు. ఈ పార్కులో దేవస్థానం ట్రస్ట్లో, గో సంరక్షణ ట్రస్ట్లో ఎన్నో జంతువులు ప్రతిరోజు ఆదరించబడతాయండి. చాలా బాగుంటుంది. నాకు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే గుర్రాలు, ఏనుగులు, జింకలు ఇలా ఎన్నో ఉంటాయండి. ఇదిగోండి చూడండి, ఇక్కడైతే గుర్రాలు ఉంటాయి. గుర్రం మేత మేస్తుందండి. దేవస్థానం గుర్రం. ఫుడ్ తింటుంది గుర్రం. శ్రీకృష్ణుడి మధ్యలో ఉన్నాడు. గుర్రం ఫుడ్ తింటుంది. వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టారు. అవేంటో అర్థం కావట్లేదు, కానీ ఈ ఫుడ్ అయితే గుర్రం తింటం జరుగుతుంది. హాయ్. ఇవన్నీ లేక దూడాలండి. ఇటువైపు ఉన్నవన్నీ చిన్ని లేగదూడలు ఉద్యానవనంలో చక్కగా ఆడుకుంటున్నాయి. గడ్డి మేస్తున్నాయి. అదిగోండి ఆవులు. చూడండి, చిన్న దూడ. ఇక్కడ రోజు ఎన్నో ఆవులకి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు పుంగనూరు జాతి ఆవండి ఇది. ఈ పుంగనూరు ఆవు ఇక్కడ రాశారు, చూసారండి. ఆవుల్లో రకాలు పుంగనూరు అంటే ఇది.
మామూలుగా చిన్నగా ఉంటాయి కొన్ని, వాటిని మీనేచర్ పొంగనూరు అంటారు. అవి బాగా చిన్నగా ఉంటాయి. ఇదిగోండి, జెర్సీ జాతి ఆవు అండి ఇది. జెర్సీ ఆవులు ఇలా ఉంటాయంట. చూడండి, జెర్సీ ఆవు రాశారు, ఆవు పేర్లతో సహా రాశారు. ఇదిగోండి, ఇవైతే మన ఒంగోలు ఆవులు. ఆవు పేరు, ఏ ఆవు ఎలా ఉంటుంది అనేది ఒకప్పుడు అంటే మనకి, మన చిన్నప్పుడు అంటే 90sలో అలా అయితే ఒక ఐడియా ఉండేది. ఇదిగోండి, గిరి ఆవు, గిరి ఆవు. ఇలా ఉంటుంది గిరి ఆవు. గిరి ఆవు అన్నమాట ఇది. దేశవాళీ ఆవు, ఇది మన దేశానికి దేశవాళీ జాతి ఆవు అంటారు. ఇదిగోండి మైసూర్ ఆవు, మైసూర్ గిత్తలు అంటారు కదా. నిమారీ జాతి ఆవు అండి. ఇది వచ్చేసి నిమారీ జాతి ఆవు. ఇక్కడ బాతులు కూడా ఉన్నాయండి. ఇంకా వీటికైతే బోర్డ్స్ పెట్టలేదు. చాలా ఆవుల్ని దేవస్థానం వారు రోజు ఫీడ్ చేయడం జరుగుతుంది. అలాగే వాటి ఉత్పత్తులతో స్వామివారికి నైవేద్యం మొదలగు పనులు చేస్తారు. కాంక్రేజ్ జాతి ఆవు అంటండి, ఇది కాంక్రేజ్ అంట రాశారు. సాహివాల జాతి ఆవు అంటండి ఇది. అలాగే కపిలావు, మనం రెగ్యులర్గా చూస్తుంటామండి కపిలావుల్ని. ఎక్కువగా కపిలావు, గిరి ఆవుని మనం చూస్తూ ఉంటాము. ఈ కపిలావు ఇలా చాలా అద్భుతంగా చిన్న చిన్న దూడపిల్లల్ని ఎంత బాగా పెట్టారో చూడండి. ఒక్కసారి చిన్న తిరుపతి, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదండి, విజయవాడ నుంచి 100 కిలోమీటర్లు, కొడితే 2 గంటలు. చూడండి చిన్న చిన్న దూడపిల్లలు ఎంత బాగున్నాయో, జింకల్లా ఉన్నాయి. ఇదిగోండి కోళ్ళు, రకరకాల కోళ్ళు, చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్